సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ డిమాండ్ అజయ్కి ఒకసారి అజయ్ ఇప్పుడు అలా పొగట్టం పోయిన వాళ్ళ గురించి పొగుడుతారు ఫస్ట్. ఇప్పుడు ఆ బిట్ ఒక్కటే చూపిస్తే అదే నేను పోయి నేను సినిమా డైరెక్ట్లాగా అనిపిస్తుంది ఎవరికైనా. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దిస్ బిన్ డైరెక్టెడ్ బై నాట్ దట్ యూ డోంట్ నో, జస్ట్ జోకింగ్. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడే నేను డైరెక్టర్ అజయ్తో మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను బూత్ అని 2004లో తీశాను. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. నేను ఏదైతే అపార్ట్మెంట్లో తీసానో ఎంతవరకు దాన్ని ఎవరు తీసుకోవట్లేదు. సో ద రిప్యుటేషన్ ఆఫ్ దట్ యూనో. సో ఇప్పుడు అజయ్ ఐ థింక్ డిమాంటీ కాలనీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారో చూడాలి. అపారెంట్లీ హీ టోల్డ్ మీ దట్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ ఆ కాలనీ పేరు పెట్టినందుకు. అండ్ బట్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ హ్యాపెన్ యూనో. అండ్ నేను సినిమా చూడలేదు బికాస్ ఆఫ్ సీరియస్ థింగ్, బట్ ఐ గో అండ్ సీ ఇట్ ఇన్ ద థియేటర్. బట్ నేను ఇన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఫ్యాంటాస్టిక్గా చెప్తున్నారు అందరూ, నాట్ ఓన్లీ ఇన్ తమిళ్, ఇక్కడ నిన్న ప్రీమియర్ చూస్తున్నాడు కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సురేష్ రెడ్డి. ఇట్స్ ఆల్వేస్ గాట్ ఎ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ వాట్ హీ పిక్స్ అప్. ఇందాక అజయ్ కూడా చెప్పారు కదా, వితౌట్ సీయింగ్ ఎనీథింగ్ ఆన్ ట్రస్ట్ ఆఫ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ హీ డిడ్ ఇట్ అని. సూపర్. అండ్ ఇప్పుడు సినిమా సైజ్ వస్తే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అవుతున్నాయి. సార్ కరెక్టా? కరెక్టే కదా? సో ఇప్పుడు డిమాంటీ కాలనీ టు పెద్ద సినిమా చిన్న సినిమా అనేది అఫ్ కోర్స్ విల్ నో ఫర్ ద రిలీజ్. బట్ ఇప్పుడు ట్రెండ్ బట్ ఉంటే పీపుల్ ఆర్ వాచింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ చాలా ఒక జానర్ ఫిల్మ్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు. సో ఇది దాంట్లో పడుతుంది కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ విల్ డూ వెరీ వెల్. అండ్ లాస్ట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు విష్ హిమ్ వన్స్ అగైన్. అండ్ అజయ్ ఆల్సో నేను చూడలేదు చెప్పినట్టు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అజయ్. యా. అండ్ ఐ థింక్ ఈవెన్ ద సూపర్ ఎలిగెంట్ అండ్ క్లాసీ ప్రియా భవానీ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ టు వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ట్రైలర్ చూసారు కదా, మీ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్? ఇప్పుడు నాతో పాటు వాళ్ళు చూశారు కదా, కానీ మీ రియాక్షన్ కాదు వాళ్ళకి తెలియంది నేను చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశాక మళ్ళీ నేను చెప్పేదే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ దిస్ ఫిల్మ్ ఈజ్ అ హైలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. సో దే నో నీడ్ టు సినిమా ఎలా ఉంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. దిస్ ఇస్ జస్ట్ అ క్వశ్చన్ ఆఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు అనదర్ లాంగ్వేజ్ అండ్ I'm sure Suresh will do a super good job of promoting it. Andariki namaskaram. Hi everybody. First of all, thanks for having us here, and our heartfelt thanks to our media friends who have accepted our invitation today here and has graced the occasion. And Ram Gopal Verma sir, thanks for making this evening more special for us. And everybody, sir, you said I don't have to say best wishes, I just have to congratulate. I believe we still need your best wishes to, you know, get the same kind of response in Telugu, from the Telugu audience as well. So as everyone said, the film released on August 15th in Tamil, and we have received so much of love from the audience, and with the same expectation we are releasing it in Telugu. Yesterday we did a special premiere, and we were so moved by the response we got from the audience. So yes, Dimonti Colony 2 in Telugu will be yours from 23rd of August here. So yes, looking forward to hear from you all and expecting the same kind of love that we received back home. Good evening to all the press fraternity. Thank you for coming here. My heartfelt thanks to Ram Gopal Verma sir, because you've taken your time to come and wish us. It really means a lot to us. And thank you Ajay Bhupathi brother, thank you so much for being here. Firstly, I would like to say we completed the film in 2022. Yeah, 2022. I'm actually the producer and the director of the film. So I didn't actually start the business talks at all. We just completed the film. I want to finish the post-production and then start business. But even before that, the first person who approached and wanted to buy the Telugu rights was Suresh Reddy sir. The first business for Dimonti Colony 2 was a Telugu business. So he was so confident even before seeing anything, like not even a single shot he saw. But I'm so happy that he had that trust and faith in the film. And I really wish this film does well in Telugu as it
did in Tamil. And thank you to Shashi sir, thank you to Venugopal sir, and thank you all. Thank you so much. We need all your wishes. Thank you. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే మేము పిలవగానే వచ్చిన ఆర్జీవి గారికి, అలాగే అజయ్ భూపతి గారికి, బెక్కం గారికి, మన మైత్రి శేషన్నకి, ప్రియా భవానీ శంకర్, అలాగే మా డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ముందుగా ఈ డెమాంటీ కాలనీ 2 గురించి చెప్పాలంటేనండి, డెమాంటీ కాలనీ 1 నేను చాలాసార్లు టీవీలో చూస్తూ ఉండేవాడిని, చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. సరే ఇది సడన్గా అనౌన్స్ చేశారు డెమాంటీ కాలనీ 2 అని. నేను లాస్ట్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతాను అజయ్ జ్ఞానముత్తు గారితో. కాకపోతే అతను VFXs ఇవన్నీ అలా డిలే అవుతా లేట్ అవుతా వచ్చింది. అయినా కూడా ఈరోజు నేను సినిమా చూసిన తర్వాత ఆ అవుట్పుట్ ఇంత లేట్ అయినా కూడా అంత ఎక్సలెంట్గా అనిపించిందండి. అసలు సినిమా చూసినంతసేపు కూడా మనం సీట్ ఎడ్జ్లో, అంటే ఇది హారర్ అని కాదు కానీ థ్రిల్లర్, బేసిక్గా థ్రిల్లర్. ఇది డెఫినెట్గా తమిళ్లో 15th రిలీజ్ అయింది, తెలుగులో కూడా అంతే. తమిళ్ కన్నా నేను పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా డెఫినెట్గా. స్టేజ్ మీద ఉన్న పెద్దలు డైరెక్టర్ ఆర్జీవి గారికి అండ్ అజయ్ గారికి, శశి గారికి, అందరికీ. డిమాండ్ కాలనీ 2 సురేష్ రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుంచి మిత్రులు. డిస్ట్రిబ్యూషన్లో నేను లాస్ట్ సినిమా కూడా నేను చేసిన సినిమా కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పటి నుంచి రకరకాలుగా షేర్ చేసుకుంటుంటాం మంచి మంచి కథల గురించి. అప్పుడు ఈ డిమాండ్ కాలనీ 2 అనే సినిమా కొనబోతున్నానగానే వెంబడే చెప్పాను నేను, చాలా బాగుంటుంది సినిమా. డైరెక్టర్ అజయ్ చాలా చాలా బాగా తీశాడు, ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగా తీశాడు. డెఫినెట్లీ టైం పెట్టి తీస్తున్నారు సినిమాని, మంచి టీం వర్క్తో ఆ సినిమా డెఫినెట్ సక్సెస్ అవుతుంది, తీసుకోవచ్చు అన్నాం. అలాగే ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో కాంపిటీషన్ ఉండడం వల్ల 1 వీక్ తర్వాత రిలీజ్ అయింది. తమిళ్లో రిలీజ్ అవ్వగానే సినిమాకి చాలా సూపర్ టాక్ వచ్చింది, చాలా పాజిటివ్గా సూపర్ హిట్ కలెక్షన్తో వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. అజయ్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో ప్రియా భవానీ, తన కెరియర్లో తన ఆల్బంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ, కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే రేపు సూపర్ హిట్ అయిపోయే సినిమా ఇది. రాత్రే విమల్ థియేటర్లో కొత్తగా మైత్రి వాళ్ళు చాలా సూపర్గా తయారు చేసేసారు థియేటర్. సిటీలో ఇంకా నెంబర్ 1 థియేటర్ అనొచ్చు అది. అంటే సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లా ఉంది. చాలా ప్యాషన్గా, కమర్షియల్గా కాదు, చాలా ప్యాషన్గా తయారు చేసిన థియేటర్లో ఉంది. చాలా సౌండ్ సిస్టమ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మొత్తం అట్మాస్ఫియర్, ఆడియన్స్ చాలా కంఫర్టబుల్గా ఆ థియేటర్కి వెళ్ళాలని, దూరం వెళ్ళి చూడాలనే విధంగా థియేటర్ తయారు చేశారు. బాగుందండి, చాలా. ఆల్ ద బెస్ట్. అలాగే సురేష్ రెడ్డి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీడియా అంతా, మనంతా ఇండస్ట్రీ వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. తనకి కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ఎన్నో తీస్తే ఎన్నో మంచి మంచి సినిమాలు తెలుగు ఆడియన్స్కి అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఎన్నిక వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంకా సినిమా గురించి ఆడియన్స్గా ఏం చెప్పరా సార్ మాకు? మేము ఎందుకు చూడాలి? సినిమా అంటే ఆల్రెడీ కంగ్రాచులేషన్ చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమా, అది హిట్ అయింది కాబట్టి జస్ట్ పాస్ చేస్తున్నాం ఆడియన్స్కి. దీనికి ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు, కంగ్రాచులేషన్స్ అందరికీ. థియేటర్లో అంటే సినిమా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అంటే మేము కథలు, నేనంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యూత్ సినిమాలు చేస్తుంటాం. కథ ఇలా ఉండాలి, ఫార్ములా అని ఓ కథలు వేసుకుంటూ మినిమం గ్యారంటీ ఉండాలని చేస్తాం. కానీ ఏ మాత్రం లెక్కలు లేకుండా, కొలుతలు లేకుండా తీశాడు. నేను జస్ట్ ఆడియన్గా ఎంజాయ్ చేశా. లాజిక్ ఏముండదు, జస్ట్ బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ని థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ స్టోరీని, సస్పెన్స్ని ఎండ్ వరకు, అండ్ ఆల్సో పార్ట్ 3 కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేశాడు. పార్ట్ 3 కూడా చాలా బాగా ఉండబోతుంది. పార్ట్ 3కి ఆల్ ద బెస్ట్. దీనికి కంగ్రాచులేషన్స్, పార్ట్ 3కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శశి గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్జీవి గారికి, అజయ్ గారికి, మా జ్ఞానముత్తు గారికి, నెక్స్ట్ ప్రియా భవానీ శంకర్ గారికి, నెక్స్ట్ మన వేణుగోపాల్ గారికి, నెక్స్ట్ మాకు అవకాశం ఇచ్చినటువంటి సురేష్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా ఆల్రెడీ అందరు చెప్పినట్టుగా August 15th రిలీజ్ అయింది తమిళనాడులో. సో అక్కడ ఎంత పెద్ద విజయం పొందిందనేది తెలుసు.
బట్ ఇక్కడ రేపు ఆగస్ట్ 23 రిలీజ్ అవుతుంది. నేను కూడా నిన్న మా విమల్ థియేటర్లో చూసాము. బట్ ప్రతి ఒక్కరూ సహజంగా ఎవరన్నా ఫోన్ వచ్చినా గ్యాప్లో ఫోన్ చూసుకోవటం అలా ఉంటాయి ఈ మధ్య కాలంలో. వాట్సాప్ మెసేజ్ వచ్చో లేదు. బట్ ఈ సినిమా ఆద్యాంతం ఫోన్ కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం జరగద్ది అన్నట్టు చూసాము. ఖచ్చితంగా ఆడియన్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్కి 100% మించే ఉంటుంది ఈ సినిమా. స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, డిఓపి హరీష్ కన్నన్ గారు అసలు అల్టిమేట్ డిఓపి. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ అయితే అసలు ఇంకా మనిషిని అట్లానే కట్టిపడేసింది. ఖచ్చితంగా మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పిలో మాకు మంచి హిట్ చేకూరుతుందని, మంచి రెవెన్యూ చేస్తుందని మీ అందరు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. హలో అన్న అందరికీ. నేను మా బాస్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, అంటే వేరే ఫంక్షన్ ఇలా ఫస్ట్ టైం. కొంతమందికి అంటే ఓషో, రంగనాయకమ్మ, ఆర్జీవి ఇటువంటి వాళ్ళకి చావు ఉండదు. ఎందుకంటే చచ్చిపోతారు, ఏదోలా చేస్తారు. కానీ వాళ్ళకైతే కొన్ని అంటే ఇప్పుడు మనం హిస్టరీ క్యారెక్టర్ని చాలా వాటిని ఎలా అయితే మాట్లాడుకుంటున్నాము ఇప్పటికీ, అలాగా వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ ఫిలాసఫీని కొన్ని వందల సంవత్సరాలైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకెక్కువ అవుతుంది అప్పటికి. సో అంటే ఆయన గురించి చెప్పే అవకాశం ఇప్పుడు రాలే కాబట్టి చెప్పా. మేమేమి ఇప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అనేది సార్ అదే చెప్తున్నాను సార్, మీరు ఉన్నా పోయినా మీది మేము మాట్లాడుకుంటూనే ఉంటాం సార్ అని నేను అంటే అంటే నాకు ఈ అవకాశం ఎప్పుడు సార్ సార్ నాకు రాలేదు సార్ ఇది అవకాశం. అందుకే నేను చెప్తున్నా. సో ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది నా అదృష్టం. నాకు నిజంగా RX100 అనే అవకాశం వచ్చిందంటే అందులో మేజర్ పార్ట్ నేను ఆర్జీవి అసిస్టెంట్ అని. ఓకే, నేను ఎలా తీస్తాననేది తెలియదు. వాళ్ళకి ఆర్జీవి అసిస్టెంట్ అనే వచ్చింది. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. మీకు అందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎవరున్నారు ఆర్జీవి అసిస్టెంట్లు ఇక్కడ కానీ బాలీవుడ్ కానీ, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ సార్. అలాగే డిమాండ్ కాలనీ విషయానికి వస్తే, నేను ఇంకా అప్పుడే ట్రయల్స్లో ఉన్న టైంలో డిమాండ్ కాలనీ 1 రిలీజ్ అయింది. ల్యాప్టాప్లో పెట్టుకుని ఎన్నిసార్లు చూసిన మూవీ లెక్కే లేదు. ఎందుకంటే భయం అనే థ్రిల్ని పొందడానికి రూమ్లో ఒక్కనే ఉండేవాడిని, నేను ఒక్కనే. ఆ సినిమా చాలాసార్లు చూసా. ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక రూమ్లోనే జరుగుతుంది, నాకు బాగా గుర్తుంది. నాకు ఈ మధ్యన వచ్చి సురేష్ గారు ఇలా డిమాండ్ కాలనీ 2 తీసుకుంటున్నాను అని చెప్పిన వెంటనే తీసుకోమని చెప్పా. ఎందుకంటే నాకు 1 నేను పెద్ద ఫ్యాన్ని, నిన్న కూడా అదే చెప్పాను నేను. వెంటనే తీసుకోండి, ఎవరంటే సేమ్ డైరెక్టర్ అయినప్పుడు ఆబ్వియస్లీ అదిరిపోతుంది, తీసుకోండి అని చెప్పా. తీసుకున్నారు. అలాగే నేను ఆ మూవీ కూడా చూసా. నిజంగా అంటే డైరెక్టర్ తాలూకు ఇమాజినేషన్ అనేది ఎలా పని చేయాలంటే, ఇమాజిన్ చేయగల డైరెక్టర్లు మాత్రమే విజువల్గా వండర్స్ సృష్టించగలరని నేను పక్కా నమ్ముతాను. అందులో ఈయన సెకండ్ హాఫ్ అయితే అసలు సౌండింగ్, అందులో థియేటర్ మేము చూసిన విమల్ న్యూ ఓపెన్ చేశారని చెప్తున్నారు మైత్రి సంస్థ, వాళ్ళ సౌండ్ ద్వారా సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్. మీరందరూ థ్రిల్ అవుతారు అనుకుంటున్నాను. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. డిమాండ్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయితే అయ్యిందో, ఈ 2 అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ ఎరగదీశారు. అండ్ డైరెక్టర్ అజయ్ ముత్తు ఆయన పేరు, ఆయన కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. వీటన్నిటిని చూడడానికి కోసమైనా మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడాలి డిమాండ్ కాలనీ 2. అలాగే అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సురేష్ గారికి, ఈ మూవీలో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్.